హే హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫైనల్లీ సిల్వర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. ఎస్ఎస్ఐ అని ఉంది కదా, అది ఎస్ఎస్ఐ అంటే సిల్వర్ షో ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడైతే స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో ఇందులో ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో లోపలికి వచ్చి చూస్తే భయ్య అసలు కనులు విందుగా ఉంది. అసలు టూ మచ్గా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయా సిల్వర్లో అని చెప్పి నాకు అసలు షాక్ అయ్యేలా అనిపించింది. టోటల్ 350 స్టాల్స్ రకరకాలు ఉన్నాయి. సో కొంత కలెక్షన్ అయినా సరే షాపుకి, మా కొత్త షాపు శుభం సిల్వర్ ఓపెన్ చేస్తున్నాను కదా, దానికి పట్టుకెళ్దామని వచ్చాను. ఇదిగోండి ఈ నందీశ్వరుడు అయితే 40 lakhs అంట. ఇక్కడైతే మాత్రం చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు మనం చూడనివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో చివరిలో మీకు ఇంకొన్ని కలెక్షన్స్ అండ్ సమ్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూడండి మిస్ అవ్వకుండా. యాక్చువల్లీ 4 days ఎగ్జిబిషన్, నేను 2 days అటెండ్ అయ్యాను. ఇది ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ కాలు బూట్ల దగ్గర నుంచి నెత్తి మీద క్లిప్పుల వరకు ప్రతిదీ బట్టలతో సహా, ఇన్నర్స్తో సహా ప్రతిదీ సిల్వర్లో ఉన్నాయి. సో లోపలికి వన్స్ ఎంటర్ అయిన తర్వాత టైం గడిచినట్లే మాకు తెలియలేదు. 9 o'clock వచ్చాము, 2:30 అయిపోయింది. అసలు ప్రీవియస్ వీడియో చూశారు కదా, జస్ట్ నైట్ సూప్ మాత్రమే తీసుకున్నాము, అదే పట్టు ఫుల్ అయిపోయింది. సరే ఏదో ఒకటి తిందామని చెప్పి వెళ్ళాము. చూస్తే అక్కడ ఏమేమో ఉన్నాయి భయ్య, ఆ పేర్లు కూడా నాకు అర్థం కాలేదు. తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా, సో హ్యాండ్ వాష్ చేసుకుందాం అన్న మాట పక్కన పెడితే, నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ వాష్రూమ్ అయితే మాత్రం ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. సో వాష్రూమ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే కంపల్సరీగా అంతా కూడా మెయింటెనెన్స్ బాగున్నట్లని. సో అండ్ అంబానీ బిల్డింగ్ కాబట్టి వాష్రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాను భయ్య. అసలు ఏంటో ఇది వాష్రూమ్కి వెళ్తున్న దారిలో నాకు అనిపించలేదు భయ్య, ఏదో ఒక స్వర్గానికి వెళ్తున్నట్లు అనిపించింది. అసలు ఆ ఫ్రాగ్రెన్స్ కానీ, అసలు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ కానీ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అసలు మీరు ఈ వాష్రూమ్స్ చూడండి, అసలు మీకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఇది వాష్రూమ్సా లేకపోతే అంబానీ బెడ్రూమా అన్నట్లుగా నాకు అనిపించింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని నేను తినేదానికని వెళ్ళాను. సో అక్కడ ఒక ఫుడ్ ఐటమ్ అయితే తీసుకున్నాను, ఇదే ఫుడ్ ఐటము. దీని పేరేంటో నేను తర్వాత వీడియోలో చెప్తాను. అండ్ నేను పెట్టిన పేరు అయితే పిండం అండి. ఎందుకు పిండం అని పెట్టాల్సి వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్ బాయ్.